ఇంజనీర్ అంకయ్య గారు ఉన్నారు, మధుసూదన్ బంధువులు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే హలో. మధు గారు ఎక్కడ చదువుకున్నారు ఏంటి? ఆయన మధుకి తిరుపాలయ పద్మమ్మ అనే దంపతులకి ఏకైక మన ఈ మగపిల్లడు, తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. ఇక కావలిలోనే అంత చదువుకుంటూ కావలి నుంచి అంత స్టడీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగరీత్యా బెంగళూరుకి వెళ్ళాడు. బెంగళూరు నుంచి కూడా అమెరికాకి ఆహ్వానం వచ్చిన తర్వాత అమెరికాలో కూడా కొంతకాలం నివసించి తల్లిదండ్రులు వృద్ధాప్యం అయిన దానివల్ల ఆయన మళ్ళీ తిరిగి 10 ఏళ్ళు అమెరికాలో ఉండి కూడా వచ్చాడు. ఆయనకి ఒక మగపిల్లాడు, ఒక ఆడ అమ్మాయి. ఆ తర్వాత ఏంటంటే అక్కడ బెంగళూరులో కూడా కొంత స్థిమితంగా ఉండి ఇక్కడ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ ఆదరిస్తూ ఆయన సౌమ్యవాది. ఆయన ఆయన చిరునవ్వుతో ఎప్పుడు అందరిని పలకరిస్తూ సంతోషమైన జీవితం గడపాల్సిన సమయంలో ఏదో పిల్లల్ని అడ్మిషన్స్ చేసేసి ఒక టూర్ మాదిరిగా కాశ్మీర్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళ ముందు పోయినటువంటి 10 మంది కూడా వెళ్ళిపోయారు. వీళ్ళ టైం బాగలేక ఈయన వచ్చిన తర్వాత అందరినీ వెళ్ళిపోతా ఉంటే కూడా కొందరు వెళ్ళిపోయారు వీళ్ళని చూసి. కానీ ఈయన మితవాది కాబట్టి వాళ్ళు పడుకోమన్నారు అందరినీ. అందరినీ పడుకోబెట్టేశారు, బోళ్ళ పడుకోబెట్టేసి. తల్లిదండ్రులు, అమ్మాయి కూడా పక్కనే ఉంది, పిల్లలు కూడా పక్కనే ఉన్నారు. ఈయన వాళ్ళు చెప్పిన మాటను గౌరవించి, ఉగ్రవాదులు అని అనుకోకుండా గౌరవించి పండుకున్నారు. పండుకున్న తర్వాత వీళ్ళే మన జవాన్లే అనుకున్నారు. మన జవాన్లే అనుకున్నారు. తర్వాత ఏంటంటే హిందువా ముస్లిమా అని అడిగి, హిందూ అన్న తర్వాత ఏంటంటే ఐడెంటిఫై చేశారు, పేర్లు అడిగారు. ముస్లిం అని చెప్పిన వాళ్ళని కల్మాషం ఏదో చదవమన్నారు. అది చదవలేకపోయిన వాడు కూడా మళ్ళీ దాంట్లోనే టార్గెట్ చేశారు. ఈయన హిందువుని నేను అని చెప్పింది, పేరు మధుసూదన్ అని చెప్పిన తర్వాత వరుసగా అడుక్కుంటూ పోయేసి మన తలకి, హెడ్కి షూట్ చేసేసారు. టోటల్గా భార్య పిల్లల ముందే షూట్ చేసిన తర్వాత ఇంకా దిక్కు తెలియని పరిస్థితుల్లో మన ఉగ్రవాదులు వెళ్ళిపోయారు షూట్ చేసేసి. ఒక 20 మందికి కూడా గాయాలైనాయి. ఈ అమ్మాయి ఏంటంటే వెంటనే ఈళ్లలో నుంచి పరిగెత్తేసాడు ఒక అతను, ఈళ్ళ టూర్లో నుంచి ఉన్న అతను మనకేంటంటే విషయం చెప్పాడు, ఈ విధంగా మధుసూదన్ షూట్ చేయబడ్డాడు అని చెప్పిన తర్వాత మేము కంగారుగా ఇంకా మా కార్యక్రమాల్లో ఏడు చేయాలో ఏందని అనుకుంటే ప్రభుత్వం వారే మళ్ళీ మేము అన్నీ చేస్తాము, మీరేం కంగారు పడొద్దని చెప్పారు. చెప్పిన తర్వాత మేము స్థిమితంగా నా బాడీని ఈరోజు కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు చంపినటువంటి వాళ్ళని అందరినీ ఫస్ట్ ట్రిప్ పంపించేశారు. వీళ్ళని సెకండ్ ట్రిప్లో ఫ్లైట్లో ఎక్కడ తీసుకురమ్మంటారని మా అనుమతితోనే చెన్నైకి తీసుకొచ్చి, చెన్నై నుంచి కూడా ప్రోటోకాల్ ప్రకారం కావలి ఆయన నివాసానికి, తల్లిదండ్రులు ఉండే నివాసానికి తీసుకొచ్చి అంత్యక్రియలకు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ప్రోటోకాల్ ప్రకారం ఎస్పీ కానీ వాళ్ళ ఆర్డర్సు, తర్వాత ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరూ కూడా వచ్చి మాతో సహకరించి అందరినీ కంట్రోల్ చేశారు. కాబట్టి మీకు అందరికీ సంతాపం తెలపవలసిందిగా, వాళ్ళ తల్లిదండ్రులకి ఒక భరోసా కల్పించవలసిందిగా అందరినీ నేను కోరుతున్నాను. మధుసూదన్ గారికి ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు? కొడుకు, ఆ కూతురు. అమ్మాయి వచ్చి డిగ్రీలో వచ్చి ఇప్పుడు అడ్మిషన్ అయింది. అబ్బాయి బీటెక్ అమ్మాయి. అబ్బాయి వచ్చి 9th క్లాస్. అది ఎక్కడ వివాహం చేసుకున్నారు? ఆయన వివాహం చేసుకుంది నెల్లూరు పసుపులేటి వెంకటేశ్వర్లు గారు అయినటువంటి ఎండిఓ గారి అమ్మాయిని, పెద్ద అమ్మాయి కాబట్టి అక్కడ ఇచ్చారు మధుసూదన్ రావుకి. రెండో అమ్మాయిని, ఇద్దరు కూతుళ్ళు కాబట్టి రెండో అమ్మాయిని నా కుమారుడు అయినటువంటి అనిల్ కుమార్ గారికి చేయటం జరిగింది. అది ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా హార్ట్ ఆపరేషన్ చేయించాడు ఇతనే. వీళ్ళకి హార్ట్ ఆపరేషన్ వస్తే తర్వాత చెన్నైకి, నెల్లూరు అపోలో కాకుండా ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో చెన్నై అపోలోకి తీసుకెళ్ళి హార్ట్ ఆపరేషన్స్ కానీ, ఆమెకి తల్లికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కానీ, ఆయన బెంగళూరులో ఉంటున్నా కానీ నెలకి, వారానికి 4 రోజులు ఇక్కడే
4 రోజులు వచ్చి తల్లిదండ్రుల యోగక్షేమాలు చూసుకుంటూ పిల్లల్ని భవిష్యత్తు కోసం పిల్లల్ని కూడా ఆ విధంగా పోషించుకుంటూ అన్ని చూసుకుంటారు. అన్నీ చూసుకుంటూ సౌమ్యవాదిగా మితవాదిగా ఒక స్మైలింగ్ ఫేస్తో అందరినీ 20 ఏళ్ళు ఐబిఎంలో మన బెంగళూరులో పనిచేస్తున్నాడు. అందరూ కూడా వచ్చి అందరు సంతాపం తెలిపేంత కార్యక్రమాలు చేశారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని అందరినీ కోరుకుంటూ భగవంతుడు సన్నిధిలో ఆత్మశాంతిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను మీకేం కావాలి సార్ మధుసూదన్ గారు? అల్లుడు అవుతారు. ఎప్పుడు తెలిసింది ఏంటి? మాకు మంగళవారం నైట్ తెలిసింది. మంగళవారం నైటు ఒక 10:30కి కన్ఫర్మ్ చేశారు. 10:30కి కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు దాకా బాడీ అంటే ఈ ఐడెంటిఫికేషన్ కార్డు ఈ జేబులో లేదు, మా పాప దగ్గర ఉండింది. తర్వాత పెరేడ్ చేసినప్పుడు పెరేడ్లో చూపించారు. ఇది వాళ్ళ బంధుమిత్రులు మొత్తం శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ మామ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడుతాం. అంటే మధుసూదన్ గారు ఏం కావాలి మీకు? మేనమామ. మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ విషయము? ఇప్పుడు ఇంతకుముందు ఒక వారం రోజుల పాటు ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు సార్. శుక్రవారం నైట్ శనివారం దాకా ఉన్నాడు. ఇక్కడ బిజినెస్ ఉంది, ఇక్కడ ఉంటాడు వాళ్ళ నాన్నకాడ. వాళ్ళ నాన్న పెద్ద ఆయనని వాడిని అంగటికి. అందువల్ల ఇక్కడ ఉండి అమ్మను వాళ్ళు ఎండ తగలనీడు ఆయన వాళ్ళ నాన్నకి. అమ్మను వ్యాపారం చూసుకొని అమ్మను వెళ్ళాడు శనివారం. అది శనివారం రాత్రికి ఇది జరిగి ఈ బాధ మమ్మల్ని ప్రతి నెల వస్తాడా? వీక్లీ ఒకసారి? ప్రతి 6 రోజులకు 3 రోజులు ఏడే ఉంటాడు సార్. బెంగళూరు నుంచి ఎండ తగిలితే ఒప్పుకోడు వాళ్ళ నాన్నకి. ఎందుకయ్యా ఇంతమంది కొడుకులు ఒక కొడుకు ఉంటే చాలు అంటే తల్లిదండ్రులకు ఆపరేషన్ కూడా చేయించాడా ఆయన? అందరూ ఆపరేషన్ చేయించాడు సార్. నాకాడ ఆరోగ్యం బాగాలేదు. హార్ట్ స్ట్రోక్ ఉంది. ఆయనకి పెద్ద ఆయనకి స్ట్రోక్ ఉంది. ఆమెకే బాగలేదు. ఇటువంటి పరిస్థితులు మా మామనైతే చూస్తూ ఉంటాడు. మా అమ్మ నాయన్ని అన్ని అమ్మిడి పెట్టుకొని కొట్లో ఉన్నాం సార్ మేమంతా. ఆయన బెంగళూరు పోయినా 3 రోజులకి 4 రోజులకి వచ్చేస్తాడు. 3 రోజులు ఏడుంటాడు, 4 రోజులు 3 రోజులు ఆడుంటాడు, 4 రోజులు ఏడుంటాడు. ఆయన ఏం వ్యాపారం చేస్తారు? అరటి కాదు సార్, మేదరోళ్ళ బజార్లో. పరిస్థితి అంటే మధుసూదన్ వాళ్ళ కుటుంబాన్ని ఎంతో చాలా ఇదిగా కేర్ తీసుకుంటాడు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా గుండె ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది. వాళ్ళ బంధువులు కానీ అదేవిధంగా తల్లిదండ్రులకు ఆర్థికపరమైన ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా అతను చూసుకుంటాడని వీళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇలాంటి కొడుకు మళ్ళీ రాడు దొరకడంటూ కూడా వీళ్ళు వాళ్ళ సొంత మామ ఆయన మధుసూదన్ని కూడా ఎంతో ఇదిగా చూసుకుంటాడు. అయితే ప్రతి వారానికి ఒకసారి నెల్లూరు ఇక్కడికి కావులికి రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ నాన్న అయితే అరటికాయలు చిరు వ్యాపారి. వాళ్ళ ఆయనకు కూడా ప్రస్తుతం ఆయన వ్యాపారం కూడా వద్దు ఇంట్లోనే ఉండు అనే వ్యక్తి అయితే ఈరోజు అతను కారణానికి లోకానికి వెళ్ళిపోయాడంటూ వీళ్ళంతా అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. కొద్దిసేపటి కిందట మధుసూదన్ భౌతికాయని కావులికి తీసుకుని రావడం జరిగింది. అయితే భౌతికాయని చూసేందుకు తండోపతండాలు ప్రజలు తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం ప్రతాప్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఎందుకంటే చెప్పండి సార్, ఈ ఇష్యూ మీద ఎలా చూస్తున్నారు? ఈ ఇన్సిడెంట్ జరగటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కావాలని ఈరోజు టెర్రరిస్టులు టూరిస్టుల మీద దాడి చేయటం, విచక్షణారహితంగా కాల్పులు జరపటం. నిజంగా ఆ బాడీని చూసాము. ముఖము చెస్ట్ మీద విచక్షణారహితంగా కాల్చడం జరిగింది. ఆ పిల్లలు అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఆ బాడీని చూసినప్పుడు వాళ్ళ నిజంగా తట్టుకోలేకపోతున్నారు. మాకే ఆ విధంగా ఉంది. దాదాపు 27 మందిని ఆ విధంగా ఉగ్రవాదు కాల్చి చంపటం బాధాకరమైన విషయం. ఇటువంటివి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత తప్పకుండా